నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్4 న్యూస్. జూట్ మిల్ అక్రమ లాకౌట్పై ఆదివారం యూటీఎఫ్ కార్యాలయంలో జూట్ మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. వేల మంది కార్మికులు రోడ్డున పడినా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెరబోతున్నారేమో అనే భావన కూడా మనందరికీ కూడా కలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దురదృష్టం, యాజమాన్యం మొండి వైఖరితో ముందుకు సాగుతూ ఉంటే దానికి తోడుగా ప్రభుత్వం కూడా మిల్లు నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇప్పటివరకు కూడా కార్మిక శాఖకు సంబంధించి ఒక్క మిల్లు నష్టాలు వస్తున్న విషయాన్ని ఏనాడు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి లేదు. మరో పోరాటానికి సమాయత్తం అవడం కోసం కథనానికి తొడగొట్టునులే, కథనానికి తొడగొట్టునులే, కథనానికి తొడగొట్టునులే, కథనానికి తొడగొట్టునులే, తొడగొట్టునులే, పెత్తందారుల పెట్టుబడులపై తిరుగుబాటు చెలవేనులే, పెత్తందారుల పెట్టుబడులపై తిరుగుబాటు చెలవేనులే, కార్మిక వర్గం కళ్ళు తెరిస్తే కథనానికి తొడగొట్టునులే, కథనానికి తొడగొట్టునులే, రాతి బొమ్మలకు పీఠం వేసే నుదుటి రాతలిక చెరుగునులే, రాతి బొమ్మలకు పీఠం వేసే నుదుటి రాతలిక చెరుగునులే, కర్మ జలానికి ఫలితం దక్కని కర్మకు కాలం చెల్లునులే, కర్మ జలానికి ఫలితం దక్కని కర్మకు కాలం చెల్లునులే, కార్మిక వర్గం కళ్ళు తెరిస్తే కథనానికి తొడగొట్టునులే, పెట్టుబడిదారుల జూట్ మిల్ తెరిపించడం కోసం పరిరక్షణ సమితిగా ఏర్పడి గుంటూరులో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక వేదికగా పరిరక్షణ కమిటీగా ఏర్పడి కార్మికులకు మొదటి నుంచి కూడా అండగా ఉంటూ జూట్ మిల్ తెరిపించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఈరోజు భవిష్యత్ కార్యాచరణ మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి ప్రజా సంఘ నాయకులకు, పార్టీ నాయకులకు, అలాగే కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులందరూ కూడా పరిరక్షణ సమితి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 3,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించగలిగినటువంటి అతిపెద్ద పారిశ్రామిక సంస్థ జూట్ మిల్. జూట్ మిల్ కార్మికులకి 60% యాజమాన్యానికి ఉండే విధంగా ఈ రోజు నడుస్తున్నటువంటి యాజమాన్యం బిఆర్ఎఫ్ ఒప్పందం ద్వారా మిల్లుని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు. కాలక్రమేణా 40% సంబంధించి కార్మికులు వాటా ఉన్నటువంటి ఆ 40% అనేక ఒడిదుడుకులు ఎప్పుడప్పటికి కూడా ఉందని మనం మాట్లాడుతూ ఉంటే లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కాగితాలు తీసుకొస్తా ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. అది పక్కన పెట్టాం. అయితే గుంటూరు జూట్ మిల్లు సంబంధించి ఈ రోజున మిల్లు నడుస్తున్నటువంటి స్థలానికి 7 ఎకరాల 79 సెంట్ల స్థలం మిల్లు నడుస్తున్నటువంటి స్థలం. అంతకంటే ముందు 5 ఎకరాల 29 సెంట్ల స్థలం గెస్ట్ హౌస్ ప్లస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నటువంటి స్థలం. అంతకంటే ముందు మరో 2 ఎకరాలు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ అపార్ట్మెంట్ కట్టినటువంటి స్థలం. ఆ 2 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని అమ్ముకున్నప్పుడు ఆ డబ్బులు తెచ్చుకొచ్చి మిల్లును డెవలప్ చేస్తామని చెప్పి మిల్లులో కొంత మార్పులు చేర్పులు చేసినమాట. ఆ తర్వాత 5 ఎకరాల 29 సెంట్లని ఒక ప్రైవేట్ సంస్థకి, ఆదిత్య ఇన్ఫ్రా అనే ఒక సంస్థకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద రిజిస్టర్ చేశారు 2014లో ఎన్నికలైన తర్వాత. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత
మిల్లు నడుస్తున్నటువంటి 7 ఎకరాల 79 సెంట్ల స్థలానికి సంబంధించి కూడా లాకౌట్ వేసింది జూలై 4, 2015. లాకౌట్ వేయడానికి 2 నెలల ముందే మే 12వ తారీఖున ఈ స్థలానికి కూడా అదే సంస్థకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు. అంటే మిల్లుకున్నటువంటి 2 స్థలాలు కూడా 5 ఎకరాల 29 సెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మిల్లు నడుస్తున్నటువంటి స్థలం 7 ఎకరాల 79 సెంట్లు కూడా మిల్లు నడుస్తూ ఉండగానే ఆ స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జూట్ మిల్లో పనిచేసే కార్మికులందరికీ కూడా మే 22వ తారీఖున జూట్ మిల్లో సమావేశం ఏర్పాటు చేసి మిల్లు నష్టాల్లో ఉంది, ఈ నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మిల్లు నడపలేకపోతా ఉన్నాం, మేము అమెరికాకు వెళ్తా ఉన్నాం, కాబట్టి మీరు రాజీనామా చేస్తే మీ రాజీనామా చేసినప్పుడు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పి మీటింగ్ పెట్టి కార్మికులు భయపెట్టినటువంటి పరిస్థితులు. చాలా మంది భయపడ్డారు, మిల్లు మూతపడుతుంటే ఆ పరిస్థితుల్లో చాలా మంది రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ ప్రక్రియలో జూలై 4వ తారీఖున మిల్లుకు లాకౌట్ వేశారు. లాకౌట్ వేసినప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు లాకౌట్ ప్రాహిబిట్ చేశారు. ప్రాహిబిట్ చేసినటువంటి లాకౌట్ మిల్లు తెరవమని యాజమాన్యాన్ని చెప్తే మిల్లు తెరవకపోతే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలు కూడా. ఆ తర్వాత జూట్ మిల్ పరిరక్షణ సమితిగా నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, ప్రజా సంఘాల వారందరూ కూడా కలిసి పరిరక్షణ సమితిగా ఏర్పడి మిల్లును తెరిపించి కార్మికులు ఉపాధి కల్పించాలని ఏకైక నినాదంతో ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. కలిసి ఉన్నటువంటి మనం కనుక దీక్షతోటి దీన్ని పట్టుదలతోటి ముందుకు తీసుకొని వెళితే తప్పకుండా ఫలితం రాబడతామనేటువంటి ఆశ ఉంది. కార్మిక వర్గం తెరిస్తే కథనానికి తొడగ. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలో జరిగే ఈ దీక్షకు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు 103 మంది బాధితులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. తిరుపతిరావు, నేను ఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈరోజు మేము చెప్పేది ఏంటంటే అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య అనుకుంటా ఉన్నాం. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల కుటుంబాలు ఈ అగ్రిగోల్డ్ ఆర్థిక కుంభకోణానికి బలై దాదాపుగా 100 మంది పైగా మరణించడం జరిగింది. ఒక పక్క యాజమాన్యం జనాల్ని బాగా నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకుని ఆ రోజు వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నా కూడా అమ్మకుండా సమస్యను సృష్టిస్తే దరిదాపుగా 20 నెలల క్రితం పైగా అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసినటువంటి ప్రభుత్వం ఒక పక్కనేమో నిన్నటి దాకా కోర్టులో కేసు వేశారు, దానివల్ల మేమేం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఇంకొక చోట ఏమో కోర్టులో కేసు ఉంది, మాకేమీ చేసే హక్కు లేదంటున్నారు. ఇంకొక చోట ఏమో మా సెక్షన్స్ ప్రకారం మేము పెట్టేటువంటి కేసుల ప్రకారం వీటి అమ్మేటువంటి హక్కు మాకు ఉందంటున్నారు. ఇంకొక చోట ఏమో ఇదేం భయపడద్దు, దీంట్లో 20,000 కోట్ల ఆస్తులు ఉన్నా మీకు న్యాయం చేస్తామంటున్నారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి ప్రకటనలకి ప్రభుత్వం పరిమితమైంది, కానీ ఈ సమస్యని పరిష్కారం చేయడంలో ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా ముందుకు రావట్లా. మేమంటాం మాట కాదు, సాక్షాత్ హైకోర్టులోనే న్యాయమూర్తుల ముందు ఏదైతే అగ్రిగోల్డ్ కంపెనీ సంబంధించినటువంటి లాయర్ ఉన్నాడో ఆ లాయర్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది, ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది హాయిలాండ్ని చీప్గా కొట్టేయడం కోసం మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు. మరి అది నిజమేమో అనిపిస్తూ ఉంది. అయ్యా మీతో చర్చిస్తాం, మా సమస్యలు చెప్పుకుంటాం, పరిష్కార మార్గాలు కూడా కొన్ని మేము ముందు పెడతాం, మాకు అవకాశం ఏమి చంద్రబాబు నాయుడు గారిని కోరితే ఆయన మాకు అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేడంటే దీని వెనకాల ఉన్నటువంటి మతలబు ఏంటనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి. మేమైతే ఒక నిర్ణయానికి రావడం జరిగింది, ఇప్పటికే పోగొట్టుకున్నటువంటి మిత్రుల్ని ఇక మేము పోగొట్టుకోదలుచుకోవాలి. ఇంకొక మరణం అంటూ జరగకముందే ఈ సమస్యకి పరిష్కారం కావాలనేటువంటి ఆలోచనతో ఏదో భయపడో ఒత్తిడికిలోనే ఇళ్లలో చనిపోవడం కాదు,
రోడ్డు మీద తాడోపడి తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనతో 6వ తేదీ నాడు నిరాదీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధ్యతలతో ప్లాన్ చేశాం. మరి ఖచ్చితంగా ఈ లోపల ప్రభుత్వం కానీ మేలుకొని మాతో చర్చలకు వచ్చి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపిస్తే సరే, లేని పక్షంలో 6వ తేదీ నుంచి ఈ నిరాదీక్ష ఏదైతే ఉందో దీని ద్వారా ప్రభుత్వాన్ని తాడోపేడలు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మీ ద్వారా అగ్రిగోల్డ్ బాధిత మిత్రులు మొత్తాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత మిత్రులు మొత్తాన్ని కూడా ఒకటే ఇళ్లలో ఉండి భయపడతా ఆత్మహత్యలకు లేకపోతే బలవన్మరణాలకు పాల్పడేదానికంటే రోడ్డు మీదకి వద్దాం. ఈరోజు మనం ఏమి ప్రభుత్వాన్ని తోఫాల రూపంలోనో కానుకల రూపంలో డబ్బులు అడగట్లా. ఏదైతే అగ్రిగోల్డ్ యాజమాన్యం జనం దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో కొనుక్కున్నటువంటి ఆస్తులను ఏదైతే అటాచ్ చేసి ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వాటిని తొందరగా అమ్మే డబ్బులు ఏమని అడుగుతున్నాం, కానీ మనమేం తోఫాల రూపంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు అడగట్లేదు. కాబట్టి రోడ్డు మీద కూర్చుందాం, తాడోపేడే తెచ్చుకుందాం, మనకి న్యాయమైనంత వరకు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేషన్ చేసి సహకరించాలని కోరుకుంటూ ప్రారంభించాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించని కారణంగా కోర్టులో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు ఇంకా ఆగని కారణంగా ఈ బాధితులందరికీ న్యాయం చేయాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయడం అనేది జరిగింది. అది 6వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష విజయవాడలో ప్రారంభం అవబోతూ ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవడం కోసం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా తమ వంతు పాత్ర నిర్వర్తించి ఆ బాధితుల్ని ఆత్మహత్యల బాధ నుంచి రక్షించడం కోసం అందరం కలిసి బాధితుల పక్షాన్ని నిలబడదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణకు 94 సెంటర్లను ఏర్పాటు చేయగా 52,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అది కాదు లక్ష్మీపురంలోని నీరు షోరూం ప్రారంభోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ జరిగి ఒకరు మృతి చెందగా మరొకరి తీవ్ర గాయాలయ్యాయి. హీరోయిన్ రెజీనా షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తప్పించాలా
ఇది ఇది తీయాలి, బోర్డు తగల, బోర్డు తీయాలి. అవతల కొట్టాలండి, అవతల కొట్టాలా? మీరు పక్క రాలేకే కట్టాలండి. పక్క రావాలా మీరు? అమరావతి రోడ్లోని నగరాల ప్రాంతంలో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించింది. డ్రైనేజీల్లో మురుగు పారక తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. వారానికోసారి కూడా పుడుకులు తీయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు.
కొత్తపేటలోని జలగవ రామారావు మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థుల వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో తమ సీనియర్లకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల మధ్య మంచి వాతావరణానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. అందులో చదువుకునేటువంటి పిల్లలు ఇచ్చేటువంటి చదువుకోని పిల్లలు ఉంటారు. కొంతమంది వాళ్ళు ఆనందాన్ని ఒక రకంగా వ్యక్తపరుస్తారు. స్కూల్లో చదువుకునే పిల్లలు ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలి? ఎట్లా?
కొనగుండే తరకు నాగేంద్ర గ్రూప్ నీతో శ్రీ జలరామారావు మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నటువంటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ రోజున ఎస్ఎస్సి పరీక్షలు రాసేటువంటి పిల్లలకి ఫేర్వెల్తో పాటు ఈ స్కూల్కి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం. మొత్తం 491 మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు. అలాగే ఏఎఫ్సి అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి 100 మంది పిల్లలు మొత్తం కూడా మనం ఈ రోజున 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ ఇస్తూ మరి ఒక ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 9th క్లాస్ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈ పిల్లలు వాళ్ళ యొక్క ఉత్తేజం చూస్తుంటే మరి యాన్యువల్ డే చిన్నప్పటికి నాకు చిన్నప్పుడు యాన్యువల్ డే చేసిన జ్ఞాపకాలు కూడా చాలా గుర్తుకొస్తున్నాయి. మరి ఈ విధమైనటువంటి ఉత్సాహాన్ని పిల్లల్లో నింపడం కోసమని ప్రతి స్కూల్లో కూడా ఇట్లాంటి యాన్యువల్ డే జరపని మన కమిషనర్ గారు కూడా మనం ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. వాటి మేరకు పూర్తిగా మేము ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. నమస్కారం.